వేలు నాచియార్ బ్రిటిషర్లకి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ రాణే ఈ వేలు నాచియారు. ఈమె 1730 సంవత్సరంలో పుట్టింది, 1796 సంవత్సరంలో మరణించింది. అసలు ఈమె ఎవరంటే, ఇప్పుడు తమిళనాడులో శివగంగై ప్రాంతం ఉంది కదా, ఆ శివగంగై ప్రాంతాన్ని పరిపాలించే వీళ్ళ భర్త అయినటువంటి ఈమె శివగంగై పాలకుడైనటువంటి ముత్తు వడగనద తేవారు యొక్క భార్య అనమాట. అయితే ఒకసారి వాళ్ళ యొక్క హస్బెండ్ భర్త అయినటువంటి ఈ తేవారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోతారు అనమాట. ఆయన బ్రిటిష్ సైనికులు కాల్చి చంపేస్తారు. ఎలాగైనా సరే ఆ బ్రిటిష్ వాళ్ళని, తన భర్తను చంపేటువంటి బ్రిటిష్ వాళ్ళని అంతం చేయాలని చెప్పేసి ఈమె అప్పట్లో ఆమె యొక్క రాజ్యానికి పొరుగు రాజ్యం అయినటువంటి దిండుగల్, అప్పుడు దిండుగల్ని హైదర్ అలీ అని టిప్పు సుల్తాన్ పరిపాలిస్తూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని చాలా ఆయుధాలు అలానే సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా విరోచితంగా పోరాడిందనమాట. ఆమె వేలు నాచారు. అప్పటి వరకు మన భారతీయ రాజ్యంలో ఏ ఒక్క మహిళ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడలేదు. అందుకే ఈమె మొట్టమొదటి భారతీయ రాణి అయితే అయిందనమాట. అయితే ఈమె చాలా తెలివిగలది, బాగా యుద్ధ విద్యలన్నీ వచ్చనమాట. అప్పట్లో తమిళనాడులో ఉన్న మార్షియల్ ఆర్ట్, సిలంబం కావచ్చు, కేరళలో ఉన్న మార్షియల్ ఆర్ట్, కలారిపయట్టు ఇవన్నీ కూడా వీటిలో చాలా ప్రావీణ్యులు అనమాట. తర్వాత ఈమె చాలా బాగా చదువుకుందనమాట. అప్పుడు ఆ ప్రాంతంలో తమిళు, కన్నడ ఇవే కాకుండా అప్పట్లో ఫ్రెంచు, ఇంగ్లీషు, ఉర్దూ ఈ భాషల్లో కూడా చాలా బాగా చదువుకున్నది. కాబట్టి